హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఇచ్చే డోర్ డెలివరీ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆటోలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికి కూడా మంగళం పాడబోతుంది తెలుగుదేశం పార్టీ. నిజమండి. ఎలా అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ వాహనాలన్నిటికి కూడా వాహనాలన్నింటిలో కూడా ఆఫ్ చేయించబోతుంది. ఆ విధానానికే స్వస్తి చెప్పబోతుంది రేషన్ డిపోలకి. కాబట్టి రేషన్ డిపోలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది. ఈ మార్పుల భాగంగా కొంతమంది మాత్రం బాగా ఎలా అంటే నష్టపోబోతున్నారని అయితే నేను ముందుగానే చెప్పబోతున్నా. నేను ఏది చెప్పినా ముందే చెప్తున్నానండి. అన్నయ్య క్యాంటీన్ గురించి చెప్తే చాలామంది కరెక్ట్ అన్నారు, కొంతమంది తప్పు అన్నారు, రకరకాలుగా అయితే కనుక మాట్లాడుకున్నారు. కానీ జరగబోయేది ఇదే 100%. ఈ రేషన్ డెలివరీ వాహనాల్లో చాలామంది నష్టపోతారు. అలాగే కొంతమంది రేషన్ డీలర్లు నష్టపోతారు. కొంతమంది ఎలాగైతే రేషన్ డోర్ డెలివరీ చేశారో ఆ డోర్ డెలివరీకి అవసరమైన ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఒక్కో వాహనానికి వచ్చే ముగ్గురు, వాళ్ళంతా కూడా మొత్తం మీద నష్టపోతున్నారు. వాళ్ళందరికీ చెల్లిచీటి చెప్పేసినట్లే నన్ను అడిగితే కనుక ఇదే జరగబోతుంది అనేది కనుక నేను మీకు చెప్తున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. నాకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మీ ముందుకు వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ఈ రేషన్ డిపో ఏదైతే బియ్యం డోర్ డెలివరీ చేస్తున్నారో, ఆ రేషన్ ఏదైతే ఉందో, ఆ రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నీ తీసేయబోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నాశనం అయిపోయినట్టేనా ఏంటనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్తో సహా సంఖ్యలతో సహా నేను మీకు చెప్పగలను. ఎలా లాస్ అవుతారు, ఎంతమంది లాస్ అవుతారు ఏంటనేది. కానీ వీడియో కొంచెం లెంత్ అయినా మర్చిపోద్దు. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఆ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పింది తప్ప ఒప్ప అని. తర్వాత చూద్దాం ఏంటంటే రేషన్ వాహనాలు ఆంధ్రప్రదేశ్లో ఒకనొక రోజున అంటే 2021 సంవత్సరం జనవరి 21వ తారీఖున ఒక రకమైన సైరన్లు వినిపించినాయి. రాష్ట్రం మొత్తం చెవులు చిల్లులు పడేలా. ఏంటంటే ఈ రేషన్ డోర్ డెలివరీ వాహనాలంటే సిటీలో, ఏ సిటీ అయితే ఆ సిటీలో, విజయవాడ బెంజ్ సర్కిల్లో అయితే కనుక బారులు తీరి కనపడ్డాయి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు. అసలు అట్లా మోతకే చాలా మట్టుకి చెవులు చిల్లులు పడ్డాయి అనమాట. అలాగే ఒకేసారి ప్రభంజనంలాగా నేను ఆల్రెడీ క్లిప్పింగ్లు చూపిస్తాను. ప్రభంజనంలా ఉండేటటువంటి ఒక ఏంట్రా బాబు ఇన్ని వాహనాలా దేనికి అంటే కానీ రేషన్ డోర్ డెలివరీ చేస్తారంట. ఏంటంటే ఆ రేషన్ డోర్ డెలివరీ కోసం వచ్చినటువంటి వాహనాలని ప్రతి సిటీలో తిప్పారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. జస్ట్ మీకు గుర్తు చేద్దామని. ఆ రేషన్ డోర్ డెలివరీ వాహనాలన్నీ కూడా మూతపడబోతున్నాయి. ఆ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ నష్టం వాటిల్లబోతుంది. ఇది నేను చెప్పబోయే వీడియో. 2021 జనవరి 21 రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా దేశంలోనే వరల్డ్ వైడ్గా రేషన్ని డోర్ డెలివరీ చేసే సాంప్రదాయం ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అదైతే ఘంటాపథంగా చెప్పగలను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే తొలిసారిగా ఇలా రేషన్ ఇంటికి పట్టుకెళ్ళి మొబైల్ వ్యాన్లో ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం ఫస్ట్ టైం జరిగింది. అది మాత్రం 100% వాస్తవం. రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి వాహనాలు ఎన్ని కొన్నారా అంటే ఎన్ని వచ్చినాయి రా అంటే అప్పుడు రాష్ట్రం మొత్తం మీద 9,260 వాహనాలు వచ్చాయి. 9,260 వాహనాలు వచ్చాయి. ఈ 9,260 వాహనాలకి సంవత్సరానికి ఈ పథకం నిమిత్తం పెట్టుబడి అంటే ఈ సంవత్సరానికి ఈ పథకం నిమిత్తం అయ్యే ఖర్చు 830 కోట్ల రూపాయలు. తర్వాత వాహనదారుడికి అంటే ఎవరైతే వాహనాన్ని కొనుగోలు చేసుకున్నాడో ఆ వాహనదారుడికి నెలకి 21,000 రూపాయలు ముట్టేటట్టుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారండి. అంటే ఎలా అంటే వాహనానికి అద్దెకి 13,000, హెల్పర్కి 5,000, పెట్రోల్కి 3,000, ఇలా కొన్ని లెక్కలైతే ఉన్నాయి. వాటన్నిటిని చూసుకుంటే కనుక నెలకి 21,000 వాళ్ళకి అప్పచెప్పేలాగా. కాబట్టి రేషన్ వాహనాలు మొత్తం 9,260. వీటిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాయేమో 2,300, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాయేమో 700, బీసీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాయేమో 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాయేమో 660. సారీ, అంటే ఇవన్నీ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి, ఎస్టీ కార్పొరేషన్, బీసీ, ఈబీ కార్పొరేషన్ 1,800. ఇలా వీళ్ళందరికీ వాహనాలు అందజేయడం జరిగింది. మొత్తం మీద 9,260 వాహనాలు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను. కాబట్టి ఈ వాహనం ధర ఎంత ఉంటుందంటే 5,81,000 చిల్లర. కాబట్టి 5,81,000 చిల్లర గల వాహనాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద 3,48,600 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వగా బ్యాంకు లింకేజీ ద్వారా 1,74,357 రూపాయలు. అంటే మొత్తానికి ఇదంతా పోను లబ్ధిదారులు వాటా ఎంత అంటే 58,000 రూపాయలు పెట్టుకుంటే కనుక వాహనం వచ్చేసింది.
కాబట్టి అలాగే ఏదైతే బ్యాంకు లోన్ ఉందో, బ్యాంక్ లింకేజ్ లోన్ ఏదైతే ఉందో అది బ్యాంకులోని ప్రభుత్వం ప్రతి నెల అద్దె కింద చెల్లించేటట్టుగా ఏంటి ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్రజల్లో వదలటం జరిగింది. చాలా మట్టుకి వాస్తవం చెప్పండి, ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంతకుముందు రేషన్ తీసుకోవడానికి వాస్తవంగా గుండె మీద చేసి చెప్పండి, రేషన్ తీసుకోవడానికి ఎంతసేపు నుంచిన వారు, ఎంతసేపు నిలబడేవాళ్ళు? మీరు కామెంట్ చేయండి. రేషన్ తీసుకోవడానికి రేషన్ డిపోకి వెళ్తే ఎంతసేపు నిలబడేవారు? ఒకటి నేను అడిగే ప్రశ్నలు. తర్వాత రోజువారి కూలీలు అయితే కనుక ఆ రోజు కూలి పని పోయిదా లేదా? 2. తర్వాత కూలి పని మానేయాల్సి వచ్చిందా లేదా? 3. తర్వాత వృద్ధులు లాంటి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉందా లేదా? 4. రోగులు లేదా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకోవడానికి అవస్థలు పడేవారా లేదా? 5. ఇది నేను ఈ 5 ప్రశ్నలు కూడా జెన్యున్గా మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ దగ్గర సమాధానాలు జెన్యున్గా ఉంటే పెట్టండి ఖచ్చితంగా, లేకపోతే లేదు. నువ్వు అడిగిన 5 ప్రశ్నలు తప్పంటే తప్పనే చెప్పండి, ప్రాబ్లమే లేదు. కాబట్టి ఈ క్యూ లైన్లో నుంచోవడం, రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూలి పని మానేసి నుంచోవడం, వృద్ధులు ఇలాంటి వాళ్ళు లైన్లో నింపడానికి ఇబ్బంది పడటం, అలాగే రోగులు దివ్యాంగులు వీళ్ళు అసలు రేషన్ డిపోకే పోకపోవడం. కాబట్టి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అనేది మంచి పథకమా కాదా? పార్టీలకు అతీతంగా చెప్పండి, మంచిదా కాదా? కాబట్టి మీరు చెప్పే ఆన్సర్ మీద ఈ ప్రభుత్వం రన్ చేస్తుందా లేదా చెప్తాను నేను. కాబట్టి మంచిదా కాదా? కాబట్టి ఇలాంటి ఒక పథకాన్ని అంటే ఒక రేషన్ డోర్ డెలివరీ వాహనం ద్వారా 3 లబ్ధి పొందుతున్నారు. ఎవరు? వాహనదారుడు, అలాగే ఎవరైతే ఇస్తున్నారో సరుకిచ్చేతనో అతనికి హెల్పరు, 3 బతుకుతున్నారు దాని మీద. కాబట్టి ఇలాగ 9,260 ఇంటూ 3 లెక్కండి, అర్థమైపోతుంది మీకు ఎన్ని వేల మంది బతుకుతున్నారు, ఎన్ని లక్షల మంది దీని మీద పరోక్షంగా ఆధారపడి ఉన్నారు అనేది. అలాగే కాబట్టి ఇలాంటి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని సొత్తి చెప్పేయాలి, ఈ విధానం కరెక్ట్ కాదు అని అంటున్నారు. వాళ్ళు కరెక్ట్ కాదనడానికి బేసిక్స్ ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే కనుక స్కిప్ చేయొద్దు, కలవగా చూడండి. ఆధారాలు ఏంటంటే వాళ్ళు చెప్పే కొన్ని ఆధారాలు చెప్తాను నేను, వాళ్ళు చెప్పే కొన్ని ప్రశ్నలు, వీటిలో కూడా మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. అన్ని సందుల నుంచి వాహనం వెళ్ళకపోతుంది, ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు, మ్యాక్సిమం ఏ ఆటో అయినా తిరిగేదే, ఎలాంటి డౌట్ లేదు. ఇది నా సమాధానం, మీ సమాధానం మీరు చెప్పండి. అన్ని సందుల నుంచి వాహనం వెళ్ళలేకపోతుంది, ఇది కరెక్టా? కరెక్ట్ అయితే కరెక్ట్, కాదైతే కాదని చెప్పండి. అలాగే కొన్ని చోట్ల నెట్వర్క్ ఉండటం లేదంటుంది, కొన్ని చోట్ల నెట్వర్క్ ఉండకపోవడం అన్నమాట వాస్తవమే, ఉన్నట్టు చెప్పుకోవాలి. కొంచెం ఎదర పాస్ చేస్తే నెట్వర్క్ ఉంటుంది, ఏం కాదు, ప్రాబ్లం లేదు, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. ఏంటి 5G నెట్వర్క్ అన్ని చోట్ల లభ్యం కావటంలా. తర్వాత 15 రోజులు ఇంతకు ముందు రేషన్ తీసుకోవడానికి ఉంటే ఇప్పుడు 1 రోజు అన్నాడు. ఇప్పుడు 15 రోజులు ఎందుకు సార్? నీ ఇంటికి వచ్చి రేషన్ డోర్ డెలివరీ తీసుకుని పిలిచి మరీ ఇస్తా ఉంటే ఇంకా 15 రోజులు నువ్వెందుకు వెయిట్ చేయాలి? దీంట్లో లాజిక్ లేదు కదా అసలు. ఒకటి. తర్వాత 1 రోజు ఇస్తున్నారు, నెక్స్ట్ డే ఇవ్వట్లేదు, ఇది తప్పండి. ఆ రేషన్ డోర్ డెలివరీ చేసే వ్యాన్ ఎన్ని చోట్ల అయితే తిరుగుతుందో అన్ని రోజుల్లో ఎప్పుడైనా సరే ఇస్తారో, ఎక్కడున్నా సరే ఇస్తున్నారో, అది మటుకు వాస్తవం. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన పని లేదండి. తర్వాత వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని అంటున్నారు, అది ఉంటే కనుక ప్రూవ్ చేయండి, తప్పే లేదు, నేను కాదని అన్నాను. అక్రమాలు జరగకుండా చాలా చోట్ల అయితే కనుక కట్టుదిట్టం చేశారు, నిజంగా జరిగే ఉంటే కనుక ప్రూవ్ చేయండి. తర్వాత రేషన్ వాహనదారుడికి అమ్మేస్తున్నారు బియ్యం. ఒకటి, రేషన్ వాహనదారుడికి బియ్యం అమ్మేస్తారంటే చాలామంది రేషన్ వాహనదారులు ఎవరు తీసుకోరండి, ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు. అలాంటప్పుడు కంప్లైంట్ చేయండి, సార్ పలానా రేషన్ దారుడు పలానా రేషన్ వాహనం ఎవరైతే కనుక బియ్యం మళ్ళీ ఆడే కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేయండి, వాళ్ళు తీసేస్తారు. అలాగా ఒకవేళ వాళ్ళకే అమ్మేస్తున్నారంటే కనుక రేషన్ డిపోలు ఇచ్చినప్పుడు క్యూ లైన్లో నుంచి ఏంటి మాకు బియ్యం వద్దు, బియ్యం నువ్వే తీసేసుకో అని తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయా లేదా? ఆ రేషన్ ఇచ్చిన వాడికి అమ్మిన సంఘటనలు ఉన్నాయా లేదా? లేవా? అప్పుడు ఇదే కొత్త. కాబట్టి అంటే నేను చెప్పింది ఏంటంటే వ్యవస్థ మొత్తం మారాలి, ఒకేసారి ఒక గట్ల అంటే జరగని పని. ఇన్ని మంచి పనులు జరిగినప్పుడు ఒక చెడ్డ పని ఉంటే ఆటోమేటిక్ అది కూడా మారుతుంది అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఏదైతే ఈ రేషన్కి అసలు రేషన్కి 2 రూపాయలు చెప్పిన మనకు అందిస్తుందండి ప్రభుత్వం, 39 రూపాయలు ఖర్చు పెడుతుంది. 39 రూపాయలు ఖర్చు పెట్టి రేషన్ బియ్యాన్ని నన్ను అడిగితే కనుక ఇంకా అసలు వాడికి కూడా వెళ్ళకూడదని కన్నా ఇంకా మంచి బియ్యాన్ని అందిస్తే ఇంకా బాగుండిపోను. అది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, తుని, విజయనగరం కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, సన్న బియ్యం పెట్టారు, కొన్ని చోట్ల మంచి ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ అయిపోయింది అంతే. కాబట్టి అదే పథకాన్ని వీళ్ళు చేస్తూ ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూడా చేసి ఏంటి ఈ వాహనదారుల్ని తీయకుండా వాళ్ళందరినీ వాళ్ళ బ్రతుకులు నాశనం చేయకుండా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా నన్ను అడిగితే కనుక, కాబట్టి ఎన్ని నిమిషాలు వాళ్ళ కొట్టకుండా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వాళ్ళకి
భరోసా కల్పిస్తూ ఈ పథకాన్ని కొనసాగిస్తే కనుక మరీ మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే కనుక చాలామంది అన్యాయం అయిపోతారు ఈ పథకం తీస్తే కనుక. వాళ్ళు చెప్పేది ఏంటంటే రేషన్ డీలర్లకే కమిషన్ పెంచుతాం అనేది కనుక చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రేషన్ డీలర్లకే కమిషన్ పెంచితే ఒక్కడే బతుకుతాడు. ఇక్కడ ఇంచుమించుగా 4 బతుకుతున్నారు అంటే 4 ఉద్యోగాలు పోతాయి. కాబట్టి రేషన్ కమిషన్ దారుడికి పెంచడం అనేది అది ఎంత సబబో నాకైతే అర్థం కాలేదు. నాకైతే కనుక నాకు అనిపించింది 4 బతకడం ఇంపార్టెంట్, ఒక్కడ కాదు నాకు అనిపించింది. కాబట్టి ఏది మంచిది అనేది విజ్ఞత కలిగిన ప్రజలు ఉన్నారు, వాళ్ళకే వదిలేస్తున్నాను. అలాగే విజ్ఞత కలిగిన సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీకే వదిలిపెడుతున్నాను ఏది మంచిది అని మీరు అనుకుంటున్నారు. ఆ పాత పద్ధతి, పాత విధానం మంచిదా, ఈ విధానం మంచిదా? ఈ విధానంలో లోటుపాట్లు ఉంటే సరిచేయండి, తప్పులేదు. ఈ విధానంలో తప్పులు జరుగుతుంటే సరిచేయండి, తప్పులేదు. కొన్ని అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేయండి, తప్పులేదు. కానీ ఈ విధానం మొత్తం తప్పు అనుకోవడం తప్పే. ఎందుకంటే ఎక్కడ జరగలేదండి. నేను ఏదైతే చెప్పానో 5 ప్రశ్నలు, వాటి దగ్గర సమాధానం ఏంటి తప్పని చెప్పండి. క్యూ లైన్లు ఉన్నాయా? రోజువారీ కూలి పని మానేసి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయా? లేదా వృద్ధులకు లైన్లో నిలబడి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? లేదా రోగులు, దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు అసలు డిపోకే వచ్చే వాళ్ళు కాదు, ఎవరినో పట్టుకుని బతిమాలి చేయించుకునేవారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లేవుగా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ పద్ధతి మంచిది అని అనుకుంటే కనుక మంచిదని చెప్పండి, చెడ్డదని కూడా మీ ఇష్టం. కాకపోతే 9,260 మంది, 9,260 వాహనాలు ఇంచుమించుగా చాలా మట్టికి లాస్ అవుతాయి. చాలా కుటుంబాలు రోడ్డును పడతాయి నన్ను అడిగితే కనుక. కాబట్టి అలా రోడ్డును పడకుండా ఉండాలని అంటే కనుక 100% ఈ పథకాన్ని మాత్రం కంటిన్యూ చేయాలి. అవసరమైతే మార్పులు చేర్పులు చేయండి. నేను ఒకసారి చిన్న లెక్క చెప్తానండి. 9,260 ఇంటూ 3 27,780 ఎంతమంది లాస్ అవుతున్నారండి. అలాగే మరి రేషన్ ఇచ్చేవాళ్ళు ఇలా చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది అయితే కనుక లాస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ పొట్ట కొట్టొద్దన్న అభిప్రాయం నేను చెప్పేది అంతే. వాహనాలు తీసి వాళ్ళ రోడ్డును పడేయకండి ప్లీజ్, దయచేసి. చూస్తున్నా మీరు అందరూ కూడా నేను చెప్పిన మాటలో ఏదైనా తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మంచి ఉంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.